అండి. ఎలా ఉన్నారు అందరూ? పిల్లలండి, కోపం వచ్చేస్తుంది మరి. సహజమే కదా! మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటారు కదా! ఒక పేరెంట్‌గా, ఒక కౌన్సిలర్‌గా, ఒక ఎన్ఎల్‌పి కోచ్‌గా మీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటారా? ప్రతిసారి మనం కోపగించుకుంటూ మాట్లాడుతుంటే మన మాట పిల్లలు అస్సలు వినట్లేదు. మనం చెప్పిందే పట్టించుకోవట్లేదు. ఎందుకని పట్టించుకోవట్లేదు? మనం మాట్లాడట్లేదు. కోపంతో అరుస్తున్నాం. పిల్లలు మన మాట వినాలి అంటే మనం శాంతంగా ఉండాలి. మన పెద్దవాళ్ళందరూ చెప్పే మాట ఇదేనా? కానీ మనకున్న స్ట్రెస్ లెవెల్స్‌కి, మనకున్న ఎన్వైర్నమెంట్‌కి ఇది ఫాలో అవ్వడం కొద్దిగా కష్టం. కానీ ఇంపాసిబుల్ అయితే కాదు కదా! సో దీని గురించి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తా. నాకైతే వర్క్ అయింది. నాకు ఇలాగే కోపం వచ్చేసేది. నా పెద్ద కొడుకు 14 ఏండ్లు. బయట ప్రపంచం ఎక్కువ చూసొస్తాడు. నాకేమో వాడే ప్రపంచం అయిపోయి నా ప్రపంచం చిన్నదైపోయింది. సో ఇద్దరికి మ్యాచప్ అవ్వక చాలా కోపం వచ్చేది. సో కౌన్సిలర్గా ఏం చేయొచ్చు అని ఆలోచించా. తల్లిని జాగృతం చేయాలి. ఎలా చేయాలి? దానికి ఒకే సింపుల్ థింగ్. నా ఎక్స్టెండెడ్ ఆర్మ్, నా ఫోన్లో వాడి వాయిస్తో నా మెసేజెస్కి వాయిస్ రికార్డ్ చేయించుకున్నా. ఏమని వస్తుంది? అమ్మ నీ ఫోన్లో మెసేజ్ వచ్చింది. సింపుల్. సో నేనేం చేసా, అది రికార్డ్ అయిన తర్వాత ఎవ్రీ టైం వాడు మెసేజ్ వచ్చిన ప్రతిసారి నేను థ్యాంక్ యూ అని చెప్పి నా కొడుకు పేరు చెప్పుకొని ఆ ఫోన్ అటెండ్ చేయడం, మెసేజెస్ చూడడం, రిప్లై చేయడం చేస్తున్నా. సో అలాగే మీరు కూడా మీ ఫోన్లో పిల్లల వాయిస్ రింగ్ టోన్గా కానీ, మెసేజ్ టోన్గా కానీ, యాప్ నోటిఫికేషన్ సౌండ్గా కానీ పెట్టుకోండి. ప్రతిసారి అది ఆన్సర్ చేసేటప్పుడు సే థ్యాంక్ యూ టు ద కిడ్. దాంతో మీలో ఉన్న మమత జాగృతమయ్యి గ్రాటిట్యూడ్ వర్క్స్ లైక్ మ్యాజిక్. దెర్ ఈజ్ నో అదర్ బెస్ట్ టెక్నిక్ దట్ యూ కెన్ యూజ్ ఆన్ ఎ డైలీ బేసిస్. మీకు వర్క్ అవుతుందో లేదో ట్రై చేసి చూడండి. నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కింద నంబర్స్కి కనెక్ట్ అవ్వచ్చు. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.